ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా నేతలు వీఆర్సీ సెంటర్లో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ మహిళా నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్లకార్డులు చేతపట్టి కూటమి పాలనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆనం అరుణమ్మ, లక్ష్మీ సునంద, మొయిల్ల గౌరీలు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో అనేక నేరాలు ఘోరాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులు మాని ఆడబిడ్డల రక్షణపై శ్రద్ధ పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, అరాచకాలు నిత్యం జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ఏ మూల చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు మరియు వేధింపులు, కుటుంబాలపై దాడులు పెరిగిపోయినాయి. ఇలాంటి సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఇకపైన ప్రభుత్వం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాంతి భద్రతలను కాపాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు, బాలికలకు ఎటువంటి రక్షణ కానీ భద్రత కానీ లేకుండా పోయింది. అనంతపురంలో సాకే తన్మయి అనే పాపకి 11వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని వారం రోజులైంది. జూన్ 3వ తేదీ ఆ పాప కనిపించకుండా పోతే ఇప్పటి వరకు మళ్ళీ వారం రోజుల తర్వాత ఆ పాప అత్యంత దారుణ హత్యకు గురయ్యి కనిపించింది. అంటే ఈ వారం రోజులు ఈ పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ చర్యలు తీసుకొని ఆ పాపను కాపాడడంలో ఎటువంటి చర్య తీసుకోలేకపోయారు. పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయిందని చెప్తున్నాను. అలాగే లా అండ్ ఆర్డర్ ఎంతో క్షీణిస్తూ వస్తూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ క్షీణిస్తూ ఉంది. అలాగే సత్యసాయి జిల్లాలో పరిటాల సునీత గారి సొంత స్థలమైన ఏడుగుర్రాలపల్లిలో ఒక పాప 9వ తరగతి చదివే ఒక విద్యార్థిని 14 మంది కిరాతకంగా టీడీపీ నాయకులు ఒక 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే దానికి కనీసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక కేసు కూడా పెట్టలేని ఒక ఇబ్బందికరమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. పోలీసు యంత్రాంగాన్ని దయచేసి చంద్రబాబు గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో వారి పని వాళ్ళని చేసుకొనివ్వండి. ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడి మీద కేసులు పెడుతున్నారు, మళ్ళీ ఆ తర్వాత ఆ కింద స్థాయి నాయకుల మీద కేసులు పెడుతున్నారు, ఆ తర్వాత ఆ కింద స్థాయి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా కేసులు పెడుతూ ఉంటే పోలీసు వారికి ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయడానికి టైం సరిపోతుందా? సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, బాలికలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ భద్రత కల్పించడానికి వాళ్ళకి టైం కావాలా అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం ఆపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను, అడుగుతున్నాను. బెల్ట్ షాపులు అడుగడుగున బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు మాత్రం ఇంటింటికి మద్యం చేర్చడంలో మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. కానీ రేషన్ మాత్రం రోడ్డుకు వచ్చి మహిళలందరూ రోడ్డు మీద, ముసలి ముత్తగా ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదేమైందని నన్ను ఎవరైనా అడిగితే ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు వేస్తున్నారు, అక్రమ కేసులు పడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇదేమి న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో మహిళలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తామని చెప్పేసి ప్రజలు నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ విస్మరించి మహిళల్ని ఆర్థికంగా వెనుకబడేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేయడమే కాకుండా ఈ ఏడాది కాలంలో బాబు గారి ప్రభుత్వంలో ఆర్భాటాలే తప్పితే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందింది. అలాగే బాలికలు, మహిళా రక్షణ విషయంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా గొంతెత్తి
బాధపడుతూ ఉన్నారు. కారణం ఏమంటే ఇటీవల జరుగుతున్న అనేక అన్యాయాలు కూడా ఆంధ్రప్రదేశ్లో నిన్న అనంతపురంలో జరిగింది కానివ్వండి, సత్యసాయి జిల్లాలో కానివ్వండి, వైజాగ్ భీమిలిలో కానివ్వండి, పిఠాపురంలో కానివ్వండి, కడపలో జరిగిన ఈ సంఘటనలన్నీ చూసుకుంటే కూడా మహిళలు ముఖ్యంగా బాలికల పైన ఈ నెల కాలంలో అనేక అత్యాచారాలు, సంఘటనలు, అరాచకాలు జరిగాయి. ప్రశ్నిస్తున్న ప్రతి మహిళను కూడా ఈరోజు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ సంవత్సర కాలంలో 188 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అలాగే 15 మంది అత్యాచారానికి గురయ్యి ఈరోజు వాళ్ళు చనిపోవడం జరిగింది. నిజంగానే కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అనేదానికి ఇవి మాత్రం ఎగ్జాంపుల్స్. కానీ ఈరోజు వెలుగులోనికి రానికి మహిళల సంఘటనలు, అఘాయిత్యాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కానీ మహిళా రక్షణ మీద దృష్టి పెట్టకుండా ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తారో మహిళల పైన ముఖ్యంగా అగౌరవపరిచేటట్టు ఎవరు వ్యాఖ్యలు చేసినా వాళ్ళని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఖండించాల్సిందే. కానీ ఈరోజు మహిళా గౌరవం అనే ముసుగులో నిన్నటి నుంచి చూస్తున్నాం మనం. ఎవరైతే అక్రమంగా కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే టీడీపీ గవర్నమెంట్లో పెద్ద నాయకులందరూ గారు మహిళల్ని గౌరవించకుండా అగౌరవపరుస్తూ ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వ్యాఖ్యలు, ఎన్నో డిబేట్స్లలో, ఎన్నో స్టేజెస్ పైన కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈరోజు మహిళలందరూ చెప్తున్నారు. సో మహిళల్ని గౌరవించడం లేని చిత్తశుద్ధి ప్రభుత్వానికి మహిళల రక్షణ కల్పించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? కాబట్టి మన హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాం, అమ్మ అనే గౌరవానికే ఈరోజు అనేక సందర్భాల్లో మనం విన్నాం కూడా. హోమ్ మినిస్టర్ గారు గతంలో ఏమన్నారంటే విజయమ్మ, భారతమ్మ అనిగా సంబోధిస్తున్నారంటే అమ్మ అనే ఒక పదాన్ని కూడా ఈరోజు ఆవిడ వ్యంగ్య భాషలో దానికి అర్థం చెప్పడం జరిగింది. రేపు ప్రజలు ఎవరైనా సరే అమ్మ అనాలంటే కూడా రేపు భయపడే పరిస్థితిలో ఉన్నారు. మహిళల్ని గౌరవించే పొజిషన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ మహిళా రక్షణ వైపు అడుగులేయాలి. కానీ వాళ్ళు మిగతా వాటిపైన దృష్టి పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా మహిళా రక్షణ పైన దృష్టి సారించాలి. ఒక మదర్గా నేను చెప్తున్నాను, బాలికలు ఈరోజు పసిబిడ్డలు, చిన్న ముక్కు పచ్చలారిన పసిబిడ్డలు ఈరోజు అఘాయిత్యానికి గురయ్యారంటే దానికి కారకం ఈ ప్రభుత్వ వైఫల్యమని ఖచ్చితంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, మహిళా రక్షణ కొరబడినా కూడా మహిళలందరూ ఉధృత స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని ఈ సందర్భంగా. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.